శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గోదాదేవి విష్ణుచిత్తుడనేటువంటి ఒక మహానుభావుడికి అయోనిజగా ఒక తులసి వనంలో లభించినటువంటి ఆమె. అతి చిరుతప్రాయం నుండే శ్రీమన్నారాయణుడి మీద అత్యంత భక్తిభావం కలిగి ఆయన్నే తన భర్తగా భావన చేసుకొని ఆయన్ని వివాహం ఆడటానికి ఏం చెయ్యాలి అని చెప్పి అందరితోనూ చర్చించి ఒకానొకప్పుడు గోపికలందరూ కూడా శ్రీకృష్ణుణ్ణి తమ వాడిగా చేసుకోవటానికి కాత్యాయని వ్రతం అనేటువంటి ఒక వ్రతాన్ని చేశారని తాను తెలుసుకొని తాను కూడా అదే విధంగా గొల్లభామల వలె తన వేషాన్ని కూడా మార్చుకొని అదే గొల్లకట్టు, గొల్లతీరు, గొల్ల మాటలు వీటన్నిటితోనూ కూడాను ఆమె ఒక స్నానవ్రతం అనేటువంటి వ్రతాన్ని సంకల్పించింది. దాన్నే మనము తిరుప్పావై అని చెప్పి అంటున్నాం. దీన్ని శ్రీవ్రతము అని కూడా మనం తెలుగులో చెప్పుకోవటం కాదు. అటువంటి తిరుప్పావైని మనము ఈ ధనుర్మాస సందర్భంగా రోజుకొక పాసురం చొప్పున అధ్యయనం చేసుకుంటూ ఉంటాం. అందులోని 16వ పాసురాన్ని ఈరోజు మనం ఒకసారి చదువుకొని దాని యొక్క అర్థాన్ని క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాయక నాయ్ నిన్న నందగోపనుడయ్య కోయల్ కాపాని నాయగనాయ్ నిన్న నందగోపనుడయ్య కోయల్ కాపానే கொடி தோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான் துயோமாய் வந்தோம் துயிலெழப்பாடுவான் வாயால் முன்ன முன்ன மதாதேம்மா நீ நெசநில కదవం నీకు ఎలో ఎంబావాయ్. ఇంతవరకు 10 మంది గోపబాలికలను నిద్రలేపినటువంటి గోదాదేవి ఈనాడు నందుడి భవనం దగ్గరికి వచ్చి ఆ నందుడి భవనానికి కాపలా కాసేటువంటి అతన్ని హెచ్చరిక చేస్తూ అయ్యా మమ్మల్ని ముందుకు లోపలికి పోనివు స్వామి అని చెప్పి ఓ ప్రార్థన కూడా చేస్తూ ఉన్నారు. ఏమని పిలుస్తున్నది ఆమె? నందుని యొక్క భవనాన్ని కాపలా కాసేవాడా అని చెప్పి పిలుస్తున్నది. వచ్చింది ఎవరి కోసము? శ్రీకృష్ణుడి కోసం. కృష్ణుడి కోసం వచ్చినటువంటి వాళ్ళు కృష్ణుడి యొక్క భవనాన్ని కాపలా కాచేవాడా అని కదా అనాలి. మరి నందుని యొక్క భవనాన్ని కాపలా కాచేవాడా అంటల్లో ఏమిటండి అర్థము అనంటే, పరమాత్మ ఎప్పుడూ కూడాను పరతంత్రుడిగా ఉండటం ఇష్టపడతాడట. ఎప్పుడు తాను స్వతంత్రుడిగా ఉండాలని ఆయనకి ఇష్టమే ఇలా. ఎందుకని? సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి స్వామి ఎన్ని విధాలుగానో తాను తన స్వాతంత్ర్యాన్ని నిరూపించుకోగలిగినటువంటి వాడు. ఎప్పుడూ ఆ స్వాతంత్రాన్ని అనుభవించి ఎప్పుడు ఏ భక్తుడి చేతిలో నేను చిక్కబడతానా అని చెప్పి అనుకొని పారతంత్రాన్ని కోసమే ఆయన తన జీవితం ఉన్నదా అనేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుక నందుని చేత కాపలా కాయబడి నందుని చేత సంరక్షింపబడుతున్నటువంటి వాడు కనుక ఆయన, అందువల్ల నందుని యొక్క ఇంటిని కాపలా కాచేవాడా అని చెప్పి అతన్ని ఆ విధంగా సంబోధన చేస్తూ ఉన్నారన్నమాట. నువ్వు చాలా గొప్పవాడివయ్యా బాబు, అందుకని ముందుగా మనం ఒక క్షేత్రానికి వెళ్ళాము అంటే అక్కడ క్షేత్రపాలకుడిని ముందుగా దర్శనం చేసుకోండి అని అన్నారు. తిరుమల క్షేత్రం వెళ్ళామనుకోండి, ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి. కాశీ క్షేత్రానికి వెళ్ళామనుకోండి, కాలభైరవ స్వామిని దర్శనం చేసుకోవాలి. అలాగా ఎక్కడికన్నా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి క్షేత్రపాలకుడిని దర్శించుకోవటం అనేటువంటిది మొట్టమొదటి మర్యాద. కాబట్టి దాన్ని కూడా పాటిస్తూనే ఈనాడు మన గోదమ్మ ముందుగా ఆ
ద్వారపాలకుణ్ణి ప్రార్థన చేస్తూ, స్వామి నువ్వు కొద్దిగా ఈ తలుపులు తెరవయ్యా అని చెప్పి అంది. ఆ తరువాత కోడి తోండుం తోరణ వాషల్ కాప్ప అని అంది. ఆ తర్వాత నందుడి ఇంటి మీద ఒక జెండా ఉందిట. దానికి ఒక తోరణం కూడా ఉంది. ఆ జెండాని తోరణాన్ని కాపలా కాసేటువంటి వాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన్ని కూడాను ఈమె ప్రార్థన చేస్తున్నది. అయ్యా నువ్వు కూడాను మాకు లోపలికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వు. ఎందుకు భగవానుడి ఇంటి మీద ఉండేటువంటి ఈ జెండాకి గుర్తు ఏమిటి అనంటే ధన్వన్నివ ప్రపాసి అని చెప్పి వేదం చెప్తున్నది. భగవంతుడు ఎలాంటి వాడయ్యా అంటే ఎడారిలో చలివేంద్రం లాంటి వాడుట. పాతకాలంలో చలివేంద్రాలకి గుర్తుగా పైన ఒక జెండా కట్టేవాళ్ళు. ఆ జెండాను చూసి దూరంగా ఉండేటువంటి యాత్రికులందరూ కూడా ఓహో ఇక్కడ మనకు చలివేంద్రం ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్ళి కాస్త తమ దాహార్తిని తీర్చుకునేటువంటి వాళ్ళు. ఆ విధంగా ఈయన ఒక గొప్ప చలివేంద్రం లాంటి వాడు కనుక గుర్తుగా పైన ఒక జెండా అనేటువంటిది. అంతేకాదు ఈ జెండా మీద నిరంతరం ఎవరుంటారు? గరుత్మంతుడు ఉంటాడు. గరుత్మంతుడు ఏమి సందేశం ఇస్తుంటాడు? వేదాత్మ విహగేశ్వర అని చెప్పి అంటారు. సర్వ వేదాలకి మూలమైనటువంటి వాడు గరుత్మంతుడు కనుక సర్వ వేదముల చేత ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మతత్వం శ్రీమన్నారాయణుడు అనేటువంటి దానికి గుర్తే ఈ జెండా అనేటువంటిది. కనుక ఆ జెండాని కాపలా కాసేటువంటి ఓ స్వామి మమ్మల్ని లోపలికి పోనివయ్యా అని చెప్పి అన్నారు. మణి కదవం తాళ్తిరవాయి అన్నారు. మణుల చేత ఉన్నటువంటి ఆ తలుపుల రెండింటినీ ఇలా తెరువు అని చెప్పి అన్నారు. ఏమి ఈ రెండు తలుపులు అంటే స్వస్వరూప జ్ఞానం, ఆత్మస్వరూప జ్ఞానము అని చెప్పి అంటారు. లేదా భగవంతుని యొక్క సౌందర్య సంబంధమైనటువంటి జ్ఞానం అన్నమాట. అంటే ఎప్పుడైతే భగవానుడి యొక్క సంపూర్ణమైనటువంటి సౌందర్యాన్ని మనం చూస్తామో, చూసిన తర్వాత మనకి మళ్ళీ బయట ఉండేటువంటి ఏ వస్తువు కూడా చూడటానికి మనస్సు ఇచ్చగించదు. అలాగనే ఆత్మస్వరూప జ్ఞానం సంపూర్ణంగా కలిగినటువంటి వాడు ఏమనుకుంటాడు? నేనే అందరికన్నా గొప్పవాడు అనేటువంటి భావంలో ఉంటాడు ఆయన కదా. కాబట్టి ఇటువంటి భావనలు ఎప్పుడైతే మనం దూరం చేసుకుంటామో అప్పుడే పరమాత్మని దర్శించుకోగలుగుతాము అని చెప్పి ప్రార్థన చేస్తే, అమ్మా నేను పోనివ్వను అన్నాడు. స్వామి నువ్వు అలాగా అడ్డు చెప్పవద్దయ్యా, మమ్మల్ని లోపలికి పోని. శ్రీకృష్ణ పరమాత్మ నిన్న మాకు మాట ఇచ్చాడు, ఈరోజు వచ్చి ఆ పరా అనేటువంటి వాయిద్యాన్ని తీసుకోమన్నాడు. అందుకని మేము వచ్చామయ్యా, నీ దగ్గరికి వచ్చాము, చాలా పరిశుద్ధులమై వచ్చాము, పరిశుద్ధమైన అంతరంగంతో నీ దగ్గరికి వచ్చాము స్వామి యొక్క నామ సంకీర్తన చేయటం కోసం వచ్చాము. కనుక ఏ విధమైనటువంటి అడ్డంకులు చెప్పకుండా కొద్దిగా తొందరగా తలుపు తీస్తే మేమందరం వెళ్ళి స్వామిని కలిసి ఆయనతో ఉండేటువంటి భాగ్యాన్ని పొందుతాము కదా అని చెప్పి వీళ్ళందరూ కూడాను ఆయన్ని ప్రార్థించి ముందుకు వెళ్ళటం జరిగింది అనేటువంటిది ఈనాటి కథాంశంలోని విషయం. ఆ తరువాత విషయాన్ని తెలుసుకోవటానికి మరొక పాశురాన్ని రేపు మరలా అనుసంధానం చేసుకుందాం. అంతవరకు స్వస్తి.